అందరికీ గుడ్ మార్నింగ్. రోజులానే లేచి టీ అయితే పెట్టుకొని తాగుతున్నా. ఓ పక్కన టీ అయితే మరుగుతున్నాయి, ఇంకొక పక్కన ఫ్రిడ్జ్లో ఉన్న దొండకాయలు తీసి నీళ్ళలో అయితే వేసాను. చల్లగా ఉన్నాయి కదా. ఇంకా టీ అయితే మరిగిచ్చి కప్పున్నర అయినాయి. ఇంకా మా ఆయన నేను అయితే తాగేసాము. స్టవ్ మీద పెట్టేసేసి బయట పని అయితే చేసుకోవడానికి వెళ్ళాను. అవి బాగా మరిగిపోయి మొత్తం ఇనికిపోయినాయి. ఇక ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను, కానీ దొండకాయలో టమాటా వేసి వండుదాం అనేసి దొండకాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నా. అయితే ఈ దొండకాయ కూర నేను ఫస్ట్ టైం నా చిన్నప్పుడు ఉన్నప్పుడు తిన్నాను అనమాట. అంటే దొండకాయ ఫ్రై కాదు, దొండకాయ కూరలో టమాటా వేసి కూడా వండుతారా అని నాకు అప్పుడే తెలిసింది. మేము నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకళ్ళేమో 9th వరకు కంటిన్యూ అయ్యారు, ముగ్గురం అయితే 10th వరకు అయితే కంటిన్యూ అయ్యాము. అప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లోనే కదా చదువుకుంది. ఇంకా మధ్యాహ్నం బాక్స్ అయితే తీసుకెళ్లేవాళ్ళం అనమాట. అంటే స్కూల్లో అన్నం పెట్టేవాళ్ళు. ఇది మధ్యాహ్నం 10th ఉన్నప్పుడు ట్యూషన్స్ కోసం అనేసి సాయంత్రం అన్నం పెట్టుకొని తీసుకెళ్లేవాళ్ళం. ఇంటికి వచ్చేవాళ్ళం కాదు, అటు నుంచి అంటే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఒక రోజు దొండకాయ కూరలో టమాటా వేసుకొని వండిందంట. ఇంకా ఆ కూర తీసుకొచ్చి నాకు వేసింది. నేనైతే అప్పుడే తినడం ఎప్పుడు తినలేదు. ఈ దొండకాయ ఫ్రై తెలుసు, లేదా దొండకాయ ఇగురులాగా చేసేది మా అమ్మ, అది తెలుసు. కానీ దొండకాయలో టమాటా వేసి వండడం నేను తినడం అదే ఫస్ట్ టైం అనమాట. కానీ ఆ కూర అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నాను. మనకేమో తెలీదు, మనకు లేచిన దగ్గర నుంచి గుడ్డులు చికెను ముక్కలు ఉండాల్సిందే. ఇంకా అప్పుడు తిన్నాను కదా, ఇక మళ్ళీ తర్వాత ఇక నా పెళ్ళైన తర్వాత ఇక దొండకాయలో టమాటా వేయడం నా పక్క వాళ్ళు వండడం చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ చేసినప్పుడు అస్సలు కుదిరేది కాదు, టమాటాలు ఉడికే కాదు, దొండకాయ ఉడికేది కాదు. ఇక చేయంగా అయితే కూర చేయడం అయితే నేర్చుకున్నాను. ఈరోజు అయితే ఇది గుర్తొచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే ఈ మధ్య దొండకాయల్లో కూడా చేదు వస్తుందంట. ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాతో పాటు వర్క్ చేశాక దొండకాయ ఫ్రై చేసిందంట. ఇంకా ఒక ముక్క తిని చూడంగానే చేదు తగులుతుందంట, ఇంకొక ముక్క తిని చూడంగానే నార్మల్గా ఉందంట. అదేంటి అక్కడక్కడ చేదు తగులుతుంది అనేసి నాకు చెప్పింది. ఏమో అక్క నాకైతే తెలియదు అన్నాను. ఇంకా తర్వాత మా మేడం వాళ్ళ వదిన కూడా సేమ్ దొండకాయలు ఇలానే టమాటా వేసి వండారంట. కూర మొత్తం చేదు పుట్ట అంట. ఇంకా నాకు వచ్చి చెప్పింది, సుభాష్ని ఇలా దొండకాయ కూర మొత్తం చేదైందిరా అని అంది. ముక్క కూడా మంచిగా లేదంట, ఏది తిన్నా కూడా చేదు తగులుతుందంట. మధ్య దొండకాయలో కూడా పిచ్చి దొండకాయలు వస్తున్నాయేమో చూసి తీసుకోండి. ఇక ఈ మధ్య కూరలు కూడా ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ కూరలు అవుతున్నాయి అనమాట. అన్ని కట్ చేసి కుక్కర్లో వేయడం, విజిల్ పెట్టేయడం, కూర ఉడికిపోవడం, ఇదే పని. దొండకాయలు కూడా చేదు వస్తుందని వినేటప్పటికి నేను కట్ చేసేటప్పుడే ఒక్కొక్క దొండకాయని అయితే టేస్ట్ చూసి కట్ చేశాను. అయితే చేదేం తగలలేదు. బీరకాయలో దోసకాయలో చేదు ఉంటుంది, కానీ ఈ దొండకాయల్లో చేదేంటండి బాబు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్. నిన్న గుత్తి వంకాయలో మసాలా పెట్టేసేసి ఫ్రై చేశాను. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఆ వీడియోని తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.